ఎంతకాలం, ఇంకెంతకాలం ఈ శ్రమలు? దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకు శ్రమలు వస్తాయా? క్రైస్తవుడు నిజదేవుణ్ణి నమ్ముకున్నవాడు కదా, అబద్ధాన్ని నమ్ముకున్నవాడు కాదు కదా. సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరో ఆ సృష్టికర్తను నమ్ముకున్న వాళ్ళు కదా క్రైస్తవులు. అలాంటి క్రైస్తవుడి జీవితంలో శ్రమలు వస్తాయా? అలాంటి క్రైస్తవుడి జీవితంలో ఇబ్బందులు వస్తాయా? వస్తాయి. అనేక మంది భక్తులు ఇలా అంటారు, సముద్రంలో ప్రయాణమై వెళ్ళే ఓడకు అలల తాకిడి తప్పదు. నీతిగా బ్రతికే క్రైస్తవుని జీవితంలో కూడా శ్రమల తాకిడి తప్పదు. ఒక గొప్ప దైవజనుడు ఇలా అంటాడు, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, క్రైస్తవుని జీవితంలో శ్రమలు వస్తాయి అనేది కూడా అంతే ఖచ్చితం. కన్ను చూస్తుంది అనేది ఎంత వాస్తవమో, నోరు మాట్లాడుతుంది అనేది ఎంత సత్యమో, చెవి వింటాది అనేది ఎంత వాస్తవికతో, నీతిగా యథార్థంగా బ్రతికే క్రైస్తవుడు కూడా తన బ్రతుకులో శ్రమల పాలవుతాడు అని దేవుని వాక్యం అంటుంది. అందుకని అపోస్తుడైన పౌలు గారు అంటారు కదా, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ, ఒకసారి చెప్పండి మాట, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ. ఖాళీ పూర్తి చేయండి, ఒకసారి నా వైపు చూడాలి, నాతో కలిసి చెప్పండి ఈ మాట. దాని ముగింపు మీరు ముగించాలి. ఎలా ముగిస్తే బాగుండేదో మీరు చెప్పాలి, నా వైపు చూడాలి. క్రీస్తు యేసునందు సద్భక్తితో, ఏ భక్తి? నోరు తెరవాలి. సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించేవాడు ఆశీర్వదించబడతాడు అని రాస్తే బాగుండేది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించేవాడు ఘనమైన స్థితిలోకి వెళ్తాడు అని రాస్తే బాగుండేది. కానీ వాక్యంలో ఏమని రాసిందో తెలుసా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక నిర్దేశించు వారందరూ శ్రమల పాలవుతారు. కాబట్టి అన్నయ్య, మనం భక్తి లేకుండా బతికితే పోలా అనేరుగాక. ఉదయించిన సూర్యుడు అస్తమిస్తాడు అనేది ఎంత వాస్తవమో, నీ బ్రతుకులో ఎదురైన ప్రతి శ్రమ ఏదో ఒకరోజు అస్తమించేటట్లుగా దేవుడు తన బాహుబలత చాపుతాడు. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, ఉదయించిన సూర్యుడు పడమటి దిక్కున అస్తమిస్తాడు అది ఎంత వాస్తవమో, నీ జీవితంలో ఎదురైన ప్రతి శ్రమ ఏదో ఒకరోజు నీ బ్రతుకులో నుంచి నిష్క్రమించేటట్లుగా దేవుడు చేస్తాడు. అయితే ఒక మాట, నిజమేనన్నయ్య, నా బ్రతుకులో కూడా చాలా శ్రమలు ఎదురయ్యాయి. నాకు తెలిసినంత వరకు నేను భక్తిగా బ్రతికా. కొన్ని సందర్భాల్లో భక్తిగా బ్రతకలేకపోయినా భక్తిగా బ్రతకటానికి నేను ఆరాటపడ్డాను. ఎంత ఆరాటపడినా నిజమే, నా బ్రతుకులో నేను శ్రమలు ఎదుర్కొన్నా. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఎంతకాలం దేవుడు శ్రమలు అనుమతిస్తాడు? మీలో ఎవరైనా ఈ ప్రశ్నతో కూర్చున్నారా? ఎంతకాలమయ్యా ఈ కష్టం? ఎంతకాలమయ్యా ఈ బాధ? ఎంతకాలమయ్యా ఈ కన్నీళ్ళు? ఎంతకాలమయ్యా ఈ అవమానాలు? ఈ శ్రమల కొలిమిలో ఎంతకాలం నేను కాల్చబడాలి? ఎంతకాలం దేవుడు నా బ్రతుకులో ఈ శ్రమలు అనుమతిస్తాడు? ఎంతకాలమో చెప్పేదానికి ముందు లేఖనంలో నుంచి మీకు ఆధారం చూపిస్తాను. చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం. ఒకసారి అందరు మీ బైబిల్ తెరిచి, లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా మీ బైబిల్ తెరిచి చూడండి. 28వ అధ్యాయం 24వ వచనం. నాతో కలిసి చెప్పండి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు
దుక్కి పిల్లలు నిత్యము బద్దలు కొట్టునా. ఇంకొకసారి చాలు నా వైపు చూసి ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి మీరు. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, నిత్యము తన పొలాన్ని దున్నుతాడా? చెప్పాలండి. విత్తేవాడు తన పొలాన్ని దున్నుతాడు కదా. అంటే 24 గంటలు 365 డేస్ నిరంతరం పొలాన్ని దున్నుతానే ఉంటాడా? ఎన్నిసార్లు దున్నుతాడు కదా? జీవితాంతం దున్నడు, బ్రతుకు కాలం అంతా దున్నడు, కొంచెం కాలమే దున్నుతాడు. నేనంట నీ బ్రతుకులో కూడా దేవుడు శ్రమలు అనుమతించేది జీవితకాలం అనుమతించడు తమ్ముడా, జీవితకాలం అనుమతించడు చెల్లి, కొంచెం కాలమే దేవుడు అనుమతిస్తాడు. ఎంతకాలం అయ్యా ఈ కష్టాలు, ఎంతకాలం అయ్యా ఈ అవమానాలు, ఎంతకాలం అయ్యా ఈ నిందలు, ఈ బ్రతికే కంటే చచ్చిపోదాం అనిపిస్తుంది అయ్యా. ఎంతకాలం ఈ శ్రమల కొలిమిలో దేవుడు కాలుస్తాడు. చెల్లి, వేదనతో ఈ వాక్యం వింటున్న ప్రియ తమ్ముడా, నీకు ఒక శుభవార్త. కొంచెం కాలమే దేవుడు నిన్ను శ్రమలకు అప్పగిస్తాడు. పొలాన్ని దున్నేవాడు నిరంతరం దున్నడు, ఆ భూమిని బ్రద్దలు కొట్టేవాడు నిరంతరం భూమిని బ్రద్దలు కొట్టడు. ఎప్పుడో జూన్ జూలై మాసంలో ఒక్కసారి పొలాన్ని దున్నుతాడు. నీ బ్రతుకులో కూడా కొంచెం కాలమే నీ బ్రతుకులో శ్రమలు అనుమతిస్తాడు. కీర్తనలో ఒక స్థలంలో రాయబడిన ఒక అద్భుతమైన మాట, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగును అంటాడు. ఒకసారి చెప్పండి, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగుతుంది. ఆ ఏడ్పు రాత్రంతా ఉంటుంది అన్నాడా, జీవితాంతం ఉంటుంది అన్నాడా? ఉదయం ఏం కలగబోతుంది? ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో రాత్రి లాంటి దుఃఖపు అనుభవంలో నువ్వు ఉన్నావేమో, బ్రతుకంతా రాత్రే అని అనుకోకు, నీ కొరకు ఉదయం కాచుకుని ఉంది. బ్రతుకంతా మారానేమో అని అనుకోకు, మాధుర్యం నీ కొరకు కాచుకొని ఉంది. బ్రతుకంతా ఈ అరణ్యమే అని అనుకుంటున్నావేమో, అరణ్యం దాటిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. దీని గురించి అపోస్తులైన పేతురు గారు తాను రాసిన మొదటి పత్రికలో 2 సందర్భాల్లో చెప్తాడు. చూడండి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం. నాతో కలిసి, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఎన్ని శోధనలట? నానా విధములైన శోధనలకు దేవుడు మనల్ని అప్పగిస్తాడు. నాకు సమాధానం చెప్పండి, ఎంతకాలం? ఇక్కడ అన్నాడు కదండి, ఎంతకాలం? కొంచెం కాలం. ఎన్ని శోధనలు? ఒకసారి చూడండి, మీలో ఎవరైనా నానా విధములైన శోధనల చేత శోధించబడుతూ ఈ స్థలానికి వచ్చారేమో. కళ్ళ ముందు పిల్లలు దీవించబడతారు అనుకున్నానయ్యా, వీళ్ళ బ్రతికిట్లయిపోయింది. ఆరోగ్యం కుదుట పడుతుంది అనుకున్నానయ్యా, రోజు రోజుకు రోగిష్టిదాన్ని అయిపోయాను. ఆర్థికంగా మంచి స్థితిలోకి వెళ్తాను అనుకున్నానయ్యా, రోజు రోజుకు నా పరిస్థితి దిగజారిపోతుంది. నలువైపులా శోధనలు అనుమతించి ఒకవేళ ఆ శోధనలు కొలిమిలో దేవుడు నిన్ను కాలుస్తున్నాడేమో. ఎంతకాలం కాలుస్తావు ప్రభువా? ఇక్కడ అంటాడు భక్తుడు, కొంతకాలమే. అయితే ఒక అద్భుతం తెలుసా? ఎంత కాల్చాడో. ప్రభా నాకు విడుదల ఇవ్వవా, ప్రభా నాకు స్వస్థత ఇవ్వవా, ప్రభా దీనిలో నుంచి నాకు జయాన్ని దయచేవా, ఈ శ్రమల కొలిమిలో నుంచి నన్ను విడిపించవని నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితాల్లో వెంటనే కార్యం చేస్తాడు, ఇంకొంతమంది జీవితాల్లో ఆలస్యం చేస్తాడు. మీ జీవితాల్లో ఎవరి జీవితంలో నిన్న దేవుడు ఆలస్యం చేశాడా? గుండెల్లో ఈ మాట రాసుకో, ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు. దేవుడు ఆలస్యం చేశాడంటే నన్ను మర్చిపోయాడేమో అని అనుకోకు.
నన్ను పట్టించుకోవట్లేదేమో అని అనుకోకు. నేనంటే యేసయ్యకి ఇష్టం లేదేమో అని అనుకోకు. నా ప్రార్థన దేవునికి ఇష్టం లేదేమో, అసలు నేనంటేనే దేవునికి ఇష్టం లేదేమో, అందుకనే నా ప్రార్థనకు జవాబు రావట్లా, ఆలస్యమైపోతుంది అని అనుకోకు. వాక్యం వింటున్న బిడ్డ, ఈ వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడా, నీ బ్రతుకులో దేవుడు ఎప్పుడైనా ఆలస్యం చేస్తున్నాడంటే ఒక అద్భుతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు. అద్భుతమైనది ఎప్పుడూ ఆలస్యంగానే వస్తుంది. ఓ మాట, గుడ్డులో నుంచి పిల్ల బయటికి రావటానికి 21 దినాల కాల వ్యవధి. కుక్క గర్భంలో నుంచి కుక్క పిల్ల బయటికి రావటానికి 60 రోజుల కాల వ్యవధి. తల్లి గర్భంలో నుంచి శిశువు బయటికి రావటానికి, నా వైపు చూస్తున్నారా, తల్లి గర్భంలో నుంచి శిశువు బయటికి రావటానికి 9 నెలల కాల వ్యవధి. గుర్రం గర్భంలో నుంచి గుర్రపు పిల్ల బయటికి రావటానికి 11 నెలల కాల వ్యవధి. ఏనుగు గర్భంలో నుంచి ఏనుగు పిల్ల బయటికి రావటానికి 22 నెలల కాల వ్యవధి. ఒకసారి చెప్పండి, 21 దినాల్లో వచ్చే కోడి పిల్ల సైజు ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? తల్లే అంత ఉంటుందో. 21 దినాల్లో వచ్చే కోడి పిల్ల సైజు ఎంత ఉంటుంది? 60 రోజుల్లో వచ్చే కుక్క పిల్ల సైజు ఎంత ఉంటుంది? 9 నెలల్లో వచ్చే శిశువు సైజు ఎంత ఉంటుంది? 11 నెలల్లో వచ్చే గుర్రం సైజు ఎంత ఉంటుంది? నా వైపు చూసి సమాధానం చెప్పండి. 22 నెలల కాల వ్యవధిలో ఏనుగు గర్భంలో నుంచి వచ్చే ఏనుగు పిల్ల సైజు ఎంత ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది కదా. దేవుడు ఎప్పుడైనా నీ బ్రతుకులో ఆలస్యం చేస్తున్నాడంటే ఒక ఉన్నతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతూ ఉన్నాడు. ఒక శ్రేష్టమైన దాన్ని దేవుడు నీ ఒడిలో వేయబోతున్నాడు. అందుకనే ఇంకెంతకాలం అని కృంగిపోకుండా దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఒక అద్భుతమైన ఈవి నా ఒడిలో వేయబోతున్నాడని నిరీక్షణతో దేవుని స్తుతించుదుంగాక. ఓ మాట, ఎందుకు దేవుడు తన ప్రజలను శ్రమలకు అప్పగిస్తాడు? శ్రమల ద్వారా దేవుడు మన జీవితంలో ఏం చేయాలని ఆశపడుతున్నాడు? ఎవరిని దేవుడు శ్రమపరుస్తాడు? భక్తి కలిగిన వారిని శ్రమపరుస్తాడా? దేవునిని నమ్మిన వారిని శ్రమపరుస్తాడా? నమ్మని వారిని శ్రమపరుస్తాడా? ఈ శ్రమల పాఠశాలలో దేవుడు మనకు ఏవి నేర్పాలని ఆశపడుతున్నాడు? అయితే ఒకటి, పొలాన్ని దున్నేవాడు నిత్యము దున్నుతాడా? మట్టి పెడ్డలు బ్రద్దలు కొట్టేవాడు నిత్యము బ్రద్దలు కొడతాడా? నిత్యము పొలాన్ని దున్నడు, నిత్యము నిన్ను శ్రమలకు అప్పగించడు. సరే, నిత్యము అప్పగించడయ్యా, కొంచెం కాలమే అప్పగిస్తాడు. ఈ కొంచెం కాలం ఎందుకు శ్రమలకు అప్పగిస్తాడు? ఎందుకు దేవుడు శిక్షిస్తాడు? ఎవరిని దేవుడు శిక్షిస్తాడు? ఒకసారి చూడండి మాట. అపోస్తుడైన పౌలు వారు హెబ్రీ సంఘానికి రాసిన ఓ చక్కటి ఉత్తరం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి ఒక్కొక్క మాట నేను మీతో పంచుకుంటాను. నాతో కలిసి. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. ఒకసారి చూడు, తండ్రి ఎవరిని శిక్షిస్తాడట? దారిని పోయే దానిని శిక్షించడు, ముక్కు ముఖం ఎరగని వాళ్ళని శిక్షించడు. ఓ తండ్రి ఎవరిని శిక్షిస్తాడంటే తన కుమారులను, తన పిల్లలను శిక్షిస్తాడు. హృదయంలో రాసుకొని, ఏ క్రైస్తవుడైనా శిక్షించబడుతున్నాడంటే శిక్ష, నా వైపు చూడాలి, శిక్ష శాపానికి గుర్తు కాదు, నీ మీద దేవునికున్న ప్రేమకు నిదర్శనం ఈ శిక్ష. మరోసారి ఈ మాట చెప్తున్నాను. కొందరిని రోగంతో శిక్షిస్తాడు, మరికొందరిని పేదరికంతో శిక్షిస్తాడు, మరికొందరిని అనారోగ్యంతో శిక్షిస్తాడు,
ఇంకొందరిని ఆర్థిక ఇబ్బందులతో శిక్షిస్తాడు. రకరకాల శిక్ష మార్గం గుండా ప్రతి బిడ్డను దేవుడు నడిపిస్తాడు. శిక్ష శాపం కాదు సుమి. శిక్ష శాపానికి నిలువుటద్దం కాదు. శిక్ష, దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడంటే నీ పట్ల దేవుని ప్రేమకున్న నిదర్శనం, నేను శిక్షించే విధానం. దమస్కు గుమ్మం దగ్గర పౌలు, దమస్కు గుమ్మం దగ్గర సౌలు ఉన్నాడు. ఉన్నపాటును గుడ్డోడు అయ్యాడు. నా వైపు చూడండి. సౌలును గుడ్డోడు చేసింది దేవుడా, అనారోగ్యాన్ని బట్టి అయ్యాడా? చెప్పాలి. ఉన్నపాటును గుడ్డోనయ్యాడు. నేనంట సౌలు గుడ్డోడు అవటం, సౌలు మీదకు వచ్చిన శాపమా, అది దేవుని ప్రేమకున్న నిదర్శనమా? ఎట్లా చెప్తారు? ఆ గుడ్డోడు అవటాన్ని బట్టే దమస్కుకు వెళ్ళాడు. అననీయ ప్రవక్త వచ్చాడు, దేవుని గురించి ప్రకటించాడు, మారు మనసు పొందాడు. ఆ సౌలు పౌలుగా మారి ఖండాలు కదిలించి అద్భుతమైన పాత్రగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఒకవేళ గుడ్డోడే కాకపోతే, వింటున్నారా, కళ్ళు లేనోడే కాకపోతే దేవుడు వచ్చి, లేకపోతే అననీయ ప్రవక్త వచ్చి, యేసు ప్రభు నమ్ముకోర్రా బాబు, నీ బ్రతుకు బాగుపడిద్ది, నీ మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి అని సువార్త ప్రకటించే లోపే మా వాడు కత్తి తీసేవాడు, సౌలు నేసి, నా వైపు చూడాలి, స్టీఫెన్ను చంపినట్లుగా రెప్పపాటు కాలంలో అననీయ ప్రవక్తను చంపేవాడు. సౌలా గుడ్డాని అయిపోయావు కదా, ఇది నీ మీదకి వచ్చిన దేవుని శిక్ష కాదయ్యా, ఇది దేవుని ప్రేమకున్న నిదర్శనం. ఓ ప్రవక్త ఉన్నపాటున సముద్రంలో పడద్రోయబడ్డాడు. ఎవరాయన చెప్పండి? అదే మన చుట్టమే యోనా. ఎందుకంటే మామూలుగా మాట్లాడేవాడు కాదు. దేవుడు అంటాడు, ఒరే నాయన నువ్వు బయలుదేరెళ్ళి నినివే పట్టణంలో వాక్యం ప్రకటించమంటే ఈయన ఎట్లాంటి వాడు తెలుసా? నేను బానో, నేను తార్సుకు పారిపోతానని దేవుడు పొమ్మన్న చోటకి పోకుండా తార్సుకు ప్రయాణమే వెళ్తున్నాడు. ఎంత తోడో చూడండి. అమ్మ ఓ మాట అంట, అన్న ఇట్రా అన్న, మీరే రైట్ కూర్చోన్నా, చిన్న నూలేరు వాళ్ళ బాబు, కూర్చో, పర్లేదు, ఇంకోసారిలే, ఇంకోసారి కూర్చో, ఇంకోసారిలే, ఇంకోసారి కూర్చో, ఇంకోసారిలే, ఇంకోసారి కూర్చో, ఇంకోసారిలే, ఇంకోసారి కూర్చో, ఇంకొద్దులే, నీకు రొప్పు వచ్చింది. నేను చెప్పిన మాటకు అంత విధేయత చూపాడే. ఎందుకు విధేయత? అమ్మో, పాస్టర్ గారు చెప్పిన మాట, అన్నమాట ఎట్లా కాదంటాం? నాకు తెలుసు. మన మందిరానికి వచ్చే బిడ్డల్లో నేను ఎరుగుదును, వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత విలువ ఇస్తారో, వాళ్ళ కుటుంబాలను ఎంత ప్రేమిస్తారో. ఈ పరిచర్యను, సేవకులైన మమ్మల్ని మరెక్కువగా ప్రేమించే బిడ్డలను సంఘానికి దేవుడు వరంగా దయచేశాడు. నా మాటకి ఎవరైనా వ్యతిరేకం ఎదురు చెప్తారో చెప్పండి. ఒక మాట ఎదురు చెప్పేవాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఇప్పుడే పోల్దండేసి ఫోటో తీసి పేపర్లు వేపిస్తా. నేనంట, ఆఫ్టర్ ఆల్ ఈ పనికిమాలినోడు మాటకు ఎదురు చెప్పడానికే మీరు అంత భయపడతారే. యోనా ఎవరికి ఎదురు చెప్పాడు? అంత మంచోడు యోనా. మనోని సెట్ చేయటానికి శిక్ష వేయలేదు. శిక్ష అనే కాడి శాపం కొరకు దేవుడు అనుమతించడం. మెల్లిగా ఏం చేశాడో తెలుసా? సముద్రంలో పడేశాడు. అద్భుతం తెలుసా? సముద్రంలో పడిపోయిన తర్వాత దీర్ఘ ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు అంటాడు దేవుడు, నినివేకి వెళ్తావయ్యా యోనా, నినివేకి వెళ్తావా అంటే అంటాడు, నినివేకి పోతానయ్యా. నినివేకే కాదయ్యా, నువ్వు అదే చెప్పాలి. నినివేకి మాత్రమే కాదయ్యా, నువ్వు ఎక్కడికి పొమ్మంటే ఆడకు పోతానయ్యా. ఎక్కడ సిట్ అంటే అక్కడ సిట్టు, ఎక్కడ స్టాండ్ అంటే అక్కడ స్టాండు. దేవుని మాటకు పూర్తిగా విధేయత చూపాడు. నేనంట, సౌలా నీ మీదకి వచ్చిన గుడ్డితనం శాపమా? నా మీద దేవుని ప్రేమకున్న నిదర్శనం అయ్యా. యోనా నట్టనడి సముద్రంలో మునిగిపోయే పరిస్థితిలో ఉన్నావు కదా, ఈ శిక్ష దేవుని శాపమా? నా మీద దేవునికున్న ప్రేమ, నా పట్ల దేవునికున్న ప్రేమకు ఇది నిదర్శనం అయ్యా. బిడ్డలారా, మీలో ఎవరైనా శిక్షించబడుతున్నారా? ఇది నీ మీదకు వచ్చిన శాపం కాదు, నీ మీదకు దిగి వచ్చిన దేవుని ఉగ్రత కాదు.
ఈ శిక్షను దేవుడు అనుమతించింది ఆయన ప్రేమకున్న నిదర్శనం అని చెప్పటంలో ఇంత కూడా సందేహం లేదు. తండ్రి తాను ప్రేమించే కుమారుని గద్దిస్తాడు. ఓ మాట కొడుకు అలా దారిని వెళ్తున్నాడు. పొరపాటున వాడు అదే రోజు వేళల్లో సిగరెట్ పెట్టుకొని గట్టిగా ఒక దమ్ము ఒకటి లాగి ముక్కుల్లో నుంచి పొగొదిలేడు. రైలు గొట్టంలో నుంచి వస్తుంది చూసారా, అట్లా గట్టిగా పొగొదిలేడు. తండ్రి కొడుకుని చూశాడు. కొడుకుని చూసి భలే వదిలేడురా పొగ, భలే అని చూసుకొని వెళ్ళిపోతాడా? వాడి దగ్గరికి వెళ్ళి కాలర పట్టుకొని పెటా కొడతాడు. చెప్పండి, కొట్టండి. పెటా కొడతాడా? చూసి చూడనట్టు పోతాడా? కొడుకైతే పెటా కొడతాడు. ఆ తండ్రి వెళ్ళే దారిలో ఎంతోమంది సిగరెట్ తాగేవాళ్ళు ఉంటారు, ఎంతోమంది మందు తాగేవాళ్ళు ఉంటారు, ఆ అమ్మాయితో ఈ అమ్మాయితో వెకిలి చేష్టలు చేసేవాళ్ళు ఉంటారు. ఈ కన్న తండ్రి కళ్ళ ముందు ఎంతోమంది యవ్వన బిడ్డలు అలా ప్రవర్తిస్తూ ఉంటే ఈ తండ్రి వాళ్ళను గద్దిస్తాడా? ఈ తండ్రి వాళ్ళను శిక్షిస్తాడా? ఒకవేళ శిక్షించాలని పోయాడు అనుకోండి, అంటారు ఎవడురా నువ్వు, మా అమ్మ నాన్నే నన్ను ఏమనరా, ఎవడురా నువ్వు అని అంటారనరా? తండ్రి ఎవరిని శిక్షిస్తాడో తెలుసా? తన కడుపును పుట్టిన తన బిడ్డను. దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడంటే నీ పట్ల దేవుని ప్రేమకున్న నిదర్శనం ఇది. శిక్షించేటప్పుడు మనం సహించాలే కానీ సనగకూడదు. అదే మాట హెబ్రీ గ్రంథంలో అంటాడు. చూడండి 12వ అధ్యాయం 7వ వచనం. 12వ అధ్యాయం 7వ వచనం నాతో కలిసి, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? విన్నారా? నా వైపు చూసి చెప్పండి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు అంటే నా వైపు చూసి సమాధానం చెప్పండి. దేవుడు మనలను దున్నేటప్పుడు, శ్రమల కొలిమిలో కాల్చేటప్పుడు, ఇబ్బందుల కొలిమిలో దేవుడు మనల్ని నలగొట్టేటప్పుడు మనం సహించేవారిగా ఉండాలా, సనిగేవారిగా ఉండాలా? ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీవే స్థితిలో వచ్చినా దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, నువ్వు ఉన్న స్థితిలోనే మనసారా దేవుని స్తుతించు, మనసారా ప్రభువుని ఆరాధించు. దేవా నాకెందుకు ఈ కష్టం ఇచ్చావు? సనక్కో. నేను ఇంత ప్రార్థన చేశాను, నాకెందుకు ఈ రోగం ఇచ్చావు? సనక్కో. నేను ఇంత ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి నా పిల్లల్ని ఆశీర్వదించాయా, నా కుటుంబాన్ని ఆశీర్వదించాయా అని రొమ్ము కొట్టుకుంటూ మీ సన్నిధిలో ప్రార్థన చేసిన ఇలాంటి పరిస్థితి నా బ్రతుకులో ఎందుకు అనుమతించావు? దేవుని ప్రశ్నించుకో. ఏ స్థితిలో ఉన్న స్థితిలోనే దేవుని స్తుతించు. ఆ స్తుతి నీ స్థితిని విప్లవాత్మకంగా మార్చడం ప్రారంభిస్తాడు. ఎందుకు మారుస్తుందో తెలుసా? బైబిల్లో రాయబడిన మాట, సనిగే చోట సంహార దూత ఉంటాడట, స్తుతించే చోట స్తుతి సింహాసనాసీనుడు యేసుక్రీస్తు వారు అక్కడ ఆసీనుడై ఉంటాడట. ఒకసారి నా వైపు చూడండి. సనిగే చోట ఎవరుంటారు? చెప్పాలి. సంహార దూత అంటే ఎవరు? శత్రువైన సాతాను. నీ కలిగిన కష్టాన్ని బట్టి నువ్వు సనిగితే సంహారకుడైన సాతాను నీ ఇంటిలోకి వచ్చి నీ ఇంట్లో ఉన్న మేలైన వాటిని వాడు సంహరించటం ప్రారంభిస్తాడు. కరువు వచ్చినా, కష్టం వచ్చినా, యేసయ్యా నువ్వు నాకు కావాలి, నీ కొరకే నేను బ్రతుకుతా, లోకాన్ని నేను స్నేహించను, చావైనా బ్రతుకైనా నీ సాక్షిగా నేను జీవిస్తా. అయ్యా పెట్టిన రోజు నీవే నా దేవుడో, పెట్టని రోజు నీవే నా దేవుడో, ఉద్యోగం ఇచ్చినా నీవే నా దేవుడో, ఉద్యోగం ఇవ్వకపోయినా నీవే నా దేవుడో, సంతానం ఇచ్చినా నీవే నా దేవుడో, సంతానం ఇవ్వకపోయినా నీవే నా దేవుడో, ఉద్యోగం కలుగు చేసినా నీవే నా దేవుడో, ఉన్న ఉద్యోగం ఊడిపోయినా నీవే నా దేవుడు అని అన్ని కాలాలలో అన్ని స్థితిగతులలో దేవునిని స్తుతించేవారిగా ఉందుముగాక. అలా స్తుతించిన వాడే మన పితరుడైన యోబు. నేనంట అన్నీ ఇచ్చినప్పుడు నువ్వు దేవుని స్తుతిస్తావే, ఆ స్తుతి దేవునికి అంత సంతోషాన్ని ఇవ్వదు. కరువులో, కష్టంలో, ఆపదలో, అపాయాల మధ్యలో
నీ కష్టకాలంలో దేవుని స్తుతిస్తావే, కష్టకాలంలో నువ్వు స్తుతించే ఆ స్తుతి దేవుని మనస్సు గెలుచుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎలాగో ఒక మాట చెప్తాను. ఒక భార్య భర్తను అడిగింది అనుకోండి, అమ్మ మీరు అడిగారు, ఏమంటే రేపు క్రిస్మస్ పండగ రాబోతుంది, గత సంవత్సరం 10,000 రూపాయలు పట్టు చీర కొనిపెట్టారు, ఈ సంవత్సరం 25 ఎంతమ్మా 25,000 రూపాయలు పట్టు చీర కావాలి నాకు అని అన్నారు. ఆయన 25,000 కాదు 30,000 రూపాయలు పట్టు చీర కొనిచ్చాడు. ఆ పట్టు చీర చేతిలో పట్టుకొని భర్త వైపు చూసి, మా ఆయన బంగారు కొండ, ఎత్తడి కొండ, ఇనుము కొండ, వెండి కొండ, అమ్మో మా ఆయన బంగారం అని తెగబొగిడో. మా ఓడి ఏమనుకుంటాడో మనసులో, ఇదంతా పట్టు చీర ప్రేమలే అనుకుంటాడు. కొనిచ్చాను కాబట్టి మా ఆయన బంగారం అంది. భర్త దగ్గర ఆర్థిక ఇబ్బంది, కొనిచ్చలేకపోయాడు. నువ్వు అడిగావు, వచ్చి అన్నాడు, ఏమండి పట్టు చీరని అడిగారు, కొనియలేకపోయాడు. ఇట్లా కొనియలేకపోయినమ్మా ఆర్థిక ఇబ్బంది అని అన్నారు. అప్పుడు కూడా వచ్చి పట్టు చీర కొనిపెట్టినా కొనిపెట్టకపోయినా మా ఆయన బంగారమే. ఏమండి ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కొనుక్కుందాంలేండి, అసలు లేకపోయినా ఇవ్వలేదండి, నిన్ను మించిన పట్టు చీర నాకేముంది, నువ్వు నాకు దొరికావు ఇంతే చాలు, ఇదే నా జీవిత ధన్యం, ఇదే నా భాగ్యం అని భార్య అందనుకోండి. అప్పుడు భర్త ఏం చేస్తాడో తెలుసా? తల తాకట్టు పెట్టైనా 50,000 రూపాయలు తీసుకొస్తాడు. కాకపోతే ఏంటంటే మన పరిస్థితులు ఎట్లాంటివి అంటే, పెట్టిన రోజు పెళ్లి పాట పాడతాం, పెట్టని రోజు పెండాకూడు పాట పాడతాం. కరువులోనైనా ఖడ్గంలోనైనా ప్రతి పరిస్థితుల్లో దేవుని స్తుతిస్తూ, శ్రమను సహిస్తూ స్తుతిస్తూ ఉంటే స్తుతి సింహాసనాసీనుడు ఆ ఇంటిలో ఆసీనుడై స్థితిగతులు విప్లవాత్మకంగా మార్చటం ప్రారంభిస్తాడు. నా హృదయపు లోతులో నుంచి చెప్తున్నాను. ఆరాధనకు వచ్చాం కదా, ఏ స్థితిలో నువ్వు వచ్చినా నీ స్థితిగతులు మర్చిపోయి, నా తనివి తీరా నా ప్రభువుని ఆరాధిస్తాను, అనారోగ్యంలోనే ఆరాధిస్తాను, ఆర్థిక ఇబ్బందుల్లోనే ఆరాధిస్తాను, నేను వచ్చిన కష్ట స్థితిలోనే నా ప్రభువుని ఆరాధిస్తానని తనివి తీరా ఆరాధించు, తనివి తీరా దేవుని సన్నిధిలో ఆరాధించు. వచ్చేటప్పుడు బలహీనతతో వచ్చావేమో, తిరిగి వెళ్ళేటప్పుడు లేడి పిల్లవలే గంతులు వేసుకుని వెళ్ళేటట్లుగా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. హల్లెలూయా. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. మూడవ మాట, శిక్ష మనలను దేవునికి కుమారులుగా మారుస్తుంది. శిక్షకు లోబడని వాడు దుర్బీజుడు అని మాట్లాడతాడు. ఒకసారి ఆ మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒకసారి చూడండి. 8వ వచనం. నాతో కలిసి చెప్పండి. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని యెడల దుర్బీజులే కానీ కుమారులు కారు. విన్నారా? అంటే శిక్ష మనలను దేవునికి కుమారులుగా మారుస్తుంది. కుమారులుగా మార్చేది ఏదంటే శిక్ష అనే దండం ద్వారా దేవుడు మనలను కుమారులుగా మార్చుకుంటాడట. అయిలారా, ప్రతి తండ్రి ప్రతి తల్లి పిల్లలను ప్రేమించేటప్పుడు ప్రేమించేవాడై ఉండాలి, లాలించేటప్పుడు లాలించేవాడై ఉండాలి, ఎట్ దట్ సేమ్ టైం దండించేటప్పుడు దండించేవాడై ఉండాలి. ఏం చేసినా చూసి చూడనట్లుగా పోతే వాడు దుర్బీజుడు అవుతాడు. దుర్బీజుడు అనే పదం చాలా భయంకరమైన పదం, దాని వివరం నేను చెప్పలేను. దుర్బీజుడు, నీ బిడ్డ నీకు పుట్టిన బిడ్డలాగే సత్ప్రవర్తనతో వాడు బ్రతకాలంటే తండ్రి తన పిల్లలు దారి తప్పినప్పుడు తప్పకుండా శిక్షించేవాడై ఉండాలి. తల్లిదండ్రులు శిక్షించినప్పుడు పిల్లలు లోబడేటువంటి వారిగా ఉండాలి. ఆమెను చెప్తాం గట్టిగా. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు దావీదు గారు. ఒక మాటలో చెప్పాలంటే దావీదు మంచి భక్తుడే, కానీ తన పిల్లలను పెంచే విషయంలో ఒక ఫెయిల్ అయిపోయిన తండ్రిగా ఉన్నాడు.
ఈ మాట మరలా చెప్తాను. దావీదు మంచి భక్తుడే, కానీ తన పిల్లలను పెంచే విషయంలో ఏ ఫెయిల్యూర్డ్ పేరెంట్, ఏ ఫెయిల్యూర్డ్ ఫాదర్. పిల్లలను పెంచే విషయంలో ఓడిపోయినటువంటి తండ్రి. ఎందుకు పిల్లలను పెంచే విషయంలో ఓడిపోయిన తండ్రిగా ఉన్నాడో 2 మాటలు మీకు చూపిస్తాను. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. సరే 5వ వచనం కూడా చూపించు తమ్ముడు నాతో కలిసి. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదును అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి నీవు ఎలాగో ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగు చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. నా వైపు చూడండి. అతని పేరు అదోనియా. అదోనియా దావీదు యొక్క కుమారుడు. దావీదు బ్రతికున్న దినాల్లోనే ఈయన ఏమని ప్రకటించుకున్నాడో తెలుసా? నేనే రాజుని, నేనే ఈ రాజ్యాన్ని పరిపాలన చేయబోతున్నాను. అనేక మంది సైన్యాన్ని ఆ స్థలానికి పిలిచి ఆ ప్రాంతమంతా నేనే రాజునని ఊరేగుతూ ఉన్నాడు. ఈ సంగతి దావీదుకు తెలిసింది. ఒరే కుమారుడా, ఎందుకురా ఇలా చేశావు, ఎందుకురా నువ్వు ఇట్లా ప్రవర్తించావు అని ఏనాడు ఆ తండ్రి తన కొడుకుని పిలిచి గద్దించలేదు. గద్దిస్తే బాధపడతాడేమో, మనసులో నొచ్చుకుంటాడేమో, వేదన పడతాడేమో అని దావీదు చూసి చూడనట్లుగా వెళ్ళాడు. వాక్యం వింటున్న అయ్యలారా, నీ పిల్లలను శిక్షించేటప్పుడు నువ్వు శిక్షించకపోతే మన పిల్లలు అదోనియాలాగా తయారయ్యే ప్రమాదం ఉంది. గద్దించేటప్పుడు గద్దించకపోతే ఫినీహాసు హోఫ్నీని పిల్లలు ఎలా తయారైపోయారో మన పిల్లలు అలా తయారయ్యే ప్రమాదం ఉంది. లాలించేటప్పుడు లాలించాలి, ప్రేమించేటప్పుడు ప్రేమించాలి, గద్దించేటప్పుడు శిక్షా దండము చేత పిల్లలను గద్దించే వాళ్ళుగా ఉండాలి. దావీదు ఇక్కడ తన పిల్లలకు గారాబం నేర్పాడు. ఒకసారి చెప్పండి పెద్దగా. గారాబంతో పిల్లల్ని పెంచాడు. కానీ ఒరే ఎందుకురా ఇలా చేసావు, అక్కడ రాసి ఉంటుంది నీవెందుకు ఇలా చేసావు అని కొడుకుని అడిగినోడు కాదట. అడిగితే మనసులో బాధపడతాడేమో, మనసులో నొచ్చుకుంటాడేమో అని చూసి చూడనట్లుగా తండ్రి వెళ్ళాడు. చివరికి అదోనియా ఏమైపోయాడో తెలుసా? అర్ధాయుషుతోనే చంపబడినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. నా చేతులెత్తి దీవిస్తున్నాను. తల్లిదండ్రులారా, మీరు ఆశీర్వదించబడిన దానికంటే మీరు బ్రతికున్న దినాల్లోనే మీ కళ్ళ ఎదుట మీ పిల్లలు మరెక్కువగా ఆశీర్వదించబడుదురుగాక. వాళ్ళ ఆశీర్వాదాన్ని మీ కళ్ళతో చూచుదురుగాక. అయితే వాళ్ళు ఆశీర్వదించబడాలంటే తస్మాత్ వాడు ఎప్పుడైనా తప్పు చేస్తే బెత్తం వాడు. ఎవరి బిడ్డలారా చెప్తున్నాను, ఎప్పుడైనా మీ తండ్రి బెత్తం వాడితే ఆ నాన్న మీద తిరుగుబాటు చేయకో. తిరుగుబాటు చేసావా నువ్వు దుర్బీజుడు అయిపోతావు, చెడ్డ పేసానికి పుట్టిన వాడివి అయిపోతావు. రే బుద్ధిలోనాడా ఏంట్రా నువ్వు చేసింది అని తండ్రి ఒకవేళ ఒక మాట అన్నాడంటే ఇస్సాకులాగా విధేయత చూపించు. నీ మూలంగా రాబోయే సంతతిని దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. తిరుగుబాటు చేసావా? ఒకరోజు ఒక తల్లి వచ్చి చెప్తుంది, అయ్యా నా బ్రతుకులో నేను ఎందుకు ఈ పిల్లల్ని కన్నానో నాకు అర్థం కావట్లేదు అయ్యా. ఈ పిల్లలు పుట్టకుండా ఉంటే బాగుండేది. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను ఎంత సంతోషించానో, వాళ్ళు యవనస్తులైన తర్వాత కడుపు కోత మిగిలిందయ్యా. ఏమైందమ్మా, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? ఏడుస్తా ఏముందో తెలుసా? అయ్యా నా కొడుకు వాళ్ళ నాన్న గద్దించినందుకు, ఎందుకు ఇలా చేసేవరా అని బుద్ధి చెప్పినందుకు వాళ్ళ నాన్నను కొట్టడానికి చేయెత్తాడయ్యా. ఏడుస్తా తలదించి అంటుంది, నా బ్రతుకులో ఎంతకు మించిన వేదన ఇంకోటి లేదయ్యా. నా భర్తను కొట్టడానికి వాడు చేయెత్తాడయ్యా.
నా భర్తను కొట్టడానికి నా భర్త మీద నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. 25 సంవత్సరాలు వాడిని పెంచి పోషించింది నా భర్త మీద తిరుగుబాటు చేయటానికి నాకు అర్థం కాలేదు. ఎవరిని బిడ్డలారా, గద్దించే తండ్రి నీకు దొరకటం దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం. పెద్దగా చెప్దాం ఆమెన్, పెద్దగా చెప్దాం ఆమెన్. శిక్షించే తండ్రి నీకు దొరకటం దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం. క్రమశిక్షణ నేర్పే తండ్రి దేవుడు నీకు ఇచ్చాడంటే అది దేవుని వరమని ఎంచి నిత్యము దేవుని స్తుతించుదువుగాక. ఈ కాలంలో పిల్లలను కొట్టాలంటే తల్లిదండ్రులకు చేయి రాట్లా. ఎందుకు చేయి రావట్లేదు చెప్పండి? వాడు ఎదురు తిరిగి కొడతాడేనా? నిజమే, కొన్ని చోట్ల అట్లాగే ఉంది. మా చిన్నతనంలో కొట్టేటప్పుడు అంటే చేతితో కాదు, కర్రలు ఉండేవి, లబ్బర్ సొగలు ఉండేవి. తండ్రి కొట్టాడంటే తెల్లారిపాటికి పొలం దున్నినట్లుగానే సారలు పడాల్సిందే. ఆ రేంజ్లో కొట్టావు. ఏమన్నా అలిగావా మరలా సెకండ్ కోటా స్టార్ట్ అయ్యేది. ఏమన్నా మొహం మార్చుకున్నావా ఇక 3వ కోటా స్టార్ట్ అయ్యేది. చివరికి మనమే తగ్గి నాని కాళ్ళు పట్టుకుంటా నన్ను కొట్టొద్దు నాన్న దిగాల్సిందే. ఈ కాలంలో పొరపాటున, మా కాలంలో తండ్రి కొడుకు వైపు ఒకసారి విరివిరి చూస్తే ఇక చాలు, ఉరివిరి చూస్తే చాలు నిక్కర్లోనే అన్నీ అయిపోతాయి. ఉరివిరి చూసి రేయ్ అని అన్నాడు, నానా నానా అనేవాళ్ళు. ఈ కాల పిల్లలు నాన్న చూద్దాం రేయ్ అని అన్నావు అనుకో, ఆడు అక్కడి నుంచి చూస్తాడు ఒక సూపు. అదే సూపులతో చంపుతారంటారు చూసారా, అక్కడి నుంచి చూసి అట చూస్తాడో తెలుసా? ఎక్కడెవడు భయపడేవాడు లేడు. ఏమన్నా ఉరివిరి చూసినంత మాత్రం నేను ఏమన్నా భయపడతాను అనుకున్నావా నేను అన్నట్టు చూస్తాడు. ఆడు ఎక్కడ చూస్తాడోనని ఈ బెదరే సైలెన్స్ ప్లీజ్ అయిపోతున్నాడు. తండ్రి మాటకు తిరుగుబాటు చేసావంటే నువ్వు దుర్బీజుడివి. కన్న గర్భానికి వ్యతిరేకంగా నువ్వు పని చేస్తున్నావంటే నువ్వు దుర్బీజుడివి. దేవుని యొక్క వాక్యం అంటుంది. 2 రోజుల క్రితం వాట్సాప్ స్టేటస్లో చిన్న మెసేజ్ పెట్టాను. ఒక చెల్లి మెసేజ్ నాకు పంపించింది. కింద కామెంట్ బాక్స్లో కూడా రాసిందట, నేను చూడలేదు. ఏమని రాసిందో తెలుసా? అన్నయ్య, మా చిన్నతనంలో మా యవ్వన వయసులో మా నాన్న తిడతా ఉంటే నేను మనసులో చాలా బాధపడేదాన్ని అన్నయ్య. ఇప్పుడు నాకు అర్థమైంది, అలాంటి తండ్రి మాకు క్రమశిక్షణ నేర్పటాన్ని బట్టే ఈరోజు పద్ధతిగా పెరిగే పిల్లలుగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆ రోజుల్లో మాకు బాధ అనిపించింది, కానీ ఈ రోజుల్లో అలాంటి తండ్రి కడుపున పుట్టినందుకు ప్రభుని స్తుతిస్తున్నావన్నా. తండ్రి శిక్షించాడు అంటే వెంటనే లోబడి దిద్దుబాటు చేసుకునేవాడు కుమారుడిగా మార్చబడతాడు. శిక్షకు లోబడని వాడు, చెప్పండి ఎవరంట? చెప్పండి ఆ మాట మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దుర్బీజుడు అనేది భయంకరమైన పదం అది. అయితే ఒక మాట, దావీదు ఇక్కడ మౌనం అయిపోయాడు. ఎక్కడే కాదు, ఇంతకు మునుపు కూడా అమ్నోను తప్పు చేశాడు, భయంకరమైన తప్పు చేశాడు. చూడండి ఆ మాట, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 21-22 వచనాలు. 21-22 వచనాలు చూడండి అన్నమాట. ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. అబ్షాలోము తన అన్నయ్యకు అమ్నోనుతో మంచి చెడ్డలేవియో మాట్లాడక ఊరకుండెను. ఒకసారి ఈ మాట చూడండి. దీని వివరాలు నేను చెప్పను. అమ్నోను చాలా తప్పు చేశాడు. తామారును పాడు చేశాడు. తామారు జుట్టు విరబోసుకొని బట్టలు చింపుకొని ఏడ్చుకుంటూ వస్తూ ఉంది. తండ్రి దావీదు రాజు అడిగాడు, అమ్మా తామారో, ఏమైందిరా నీకు? ఎందుకట్లా జుట్టు విరబోసుకున్నావు? ఏం జరిగిందిరా నీకు? డాడీ ఒకడు నన్ను చరిపాడు డాడీ, నా కన్యత్వాన్ని పాడు చేశాడు డాడీ. వెంటనే దావీదు ఉగ్రుడై, నేను రాజునై ఉండగా నా కుమార్తె మీద చెయ్యేసి నా కుమార్తెను పాడు చేశాడా? వెంటనే అంటాడు, ఎవడో వాడు చెప్పు, వాడి పేరేంటో చెప్పు, వాడిని చంపి వాడి మాంసాన్ని ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తా, వాడు ఎవడో చెప్పు అన్నాడు.
వెంటనే తామారందే, వాడు ఎవడో కాదు నాన్న, నీకు పుట్టిన నీ జ్యేష్ఠ కుమారుడు అమ్నోను ఉన్నాడే, నీ జ్యేష్ఠ కుమారుడే ఈ తప్పు చేశాడు. ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట, దావీదు ఆ మాట విని, ఆ సంగతి విని, 21, ఆ సంగతి విని బహురౌద్రం తెచ్చుకున్నాడట. నాతో కలిసి చెప్పండి, ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. నా వైపు చూసి చెప్పండి, ఏం తెచ్చుకున్నాడట? రౌద్రం కూడా కాదు, కోపం కాదు, ఏం తెచ్చుకున్నాడట? రౌద్రం. ఆ రౌద్రం కూడా ఏ రేంజ్లో ఉంది? బహురౌద్రం తెచ్చుకున్నాడట. బహురౌద్రం తెచ్చుకొని దావీదు ఏం చేశాడు? ఏమీ చేయలే. మరి ఇంత కోపం తెచ్చుకున్నప్పుడు కొడుకుని పిలిచి పెట కొట్టాలిగా, కొట్టలా. కనీసం గద్దించాలిగా, గద్దించలా. శిక్షించాలి కదా, సరే శిక్ష దాకా బాగానండి, కనీసం గద్దించాలి కదా. బహురౌద్రం తెచ్చుకొని మౌనం అయిపోయాడు. ఎందుకు మౌనం అయిపోయాడు చెప్పంటారా? ఒకవేళ అమ్నోనుని పిలిచిరే, బుద్ధి లేనోడా, ఏంట్రా నువ్వు చేసిన పని, తామారుతో నువ్వు చేసిన బుద్ధి లేని పని ఏంటి అని ఒకవేళ దావీదే గనక అనుంటే అమ్నోను ఏమనేవాడో తెలుసా? నానా, నేను తామారుతో చేసింది తప్పు అయితే నువ్వు బత్షెబాతో చేసింది ఒప్ప. విన్నారా? నేను చేసింది తప్పే, మరి తామారుతో నేను చేసింది తప్పే. ఊరియా భార్య బత్షెబాతో నువ్వు చేసింది అని కొడుకు ఎక్కడ తనను అడుగుతాడేమోనని ఆ తండ్రి తన నోటికి తను తాళం వేసుకున్నాడు. అయిలారా, ఒక్కసారి నా వైపు చూడండి. తాగుబోతు తండ్రి తన పిల్లలకు తాగొద్దని చెప్పగలుగుతాడా? అక్రమ సంబంధాల్లో బ్రతికే తండ్రి తన పిల్లలు అక్రమ సంబంధాల్లో బ్రతకొద్దని చెప్పగలుగుతాడా? చెప్పలేవు. ఎందుకో తెలుసా? నీ తప్పు నీ నోటికి తాళం వేస్తుంది. అందుకనే అంట, ఒక తండ్రిగా అన్ని విషయాలలో నీ పిల్లలకు మాదిరిగా ఉందువుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నువ్వు అన్ని విషయాల్లో మాదిరిగా ఉంటే నేను అంటాను, నా వైపు చూడండి. సీరియల్ చూసే తల్లి పిల్లలకు సీరియల్ చూడొద్దని చెప్పగలిగిద్దా? సినిమాలు చూసే తల్లి, రే సినిమాలు చూడొద్దురా పాడైపోతావు అని ఆ తల్లి తన పిల్లలకు చెప్పగలుగుతుందా? ఎప్పుడైనా నీ పిల్లలకు నువ్వు బుద్ధి మాట చెప్పాలంటే తల్లిగా నీవు మొదట బుద్ధివంతురాలవై ఉండాలి. ఓ తండ్రిగా నీ పిల్లలను గద్దించాలి, వాళ్ళకు బుద్ధి నేర్పాలంటే మొదట తండ్రిగా ఉన్న నీవు బుద్ధి కలిగిన వాడివై ఉండాలి. అలాంటి మాదిరికరమైన జీవితం దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక. చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. ఆఖరి మాట, ఎందుకు దేవుడు తన పిల్లలను శిక్షిస్తున్నాడంటే ఆడో చక్కటి మాట అంటాడు. చూడండి ఆ మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం నుంచి నేను చదువుతాను. అందరూ ఒకసారి మీ బైబిల్ తెరవండి. బహు విలువైన మాటలు పౌలు గారు ఆ స్థలంలో చెప్తూ అంటారు. 12వ అధ్యాయం నాతో కలిసి చెప్పండి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. ఒకసారి నా వైపు చూసి ఈ మాట చెప్పండి. శిక్షా ఫలము పొందుటకై. శిక్ష ద్వారా ఏమి రాబోతుందట? దానికి ఏమంటాడో తెలుసా? శిక్షాఫలము అంటాడు. శిక్షించేది ఫలాల కోసమే శిక్షిస్తాడు, కానీ నీ మీద తన ఉగ్రతను చూపించాలని దేవుడు శిక్షించడు. మరలా మిమ్మల్ని అడుగుతాను, నా వైపు చూడాలి. వ్యవసాయదారుడు పొలాన్ని ఎందుకు దున్నుతాడు? విత్తనాలు వేయటానికే కదా. విత్తనాలు వేసి అవి మొలకెత్తితే ఫలాలు కోసుకోవటానికే కదా. ఫలాల కోసమే పొలాన్ని దున్నుతాడు, కానీ పొలం మీద కోపాన్ని తీర్చుకోవటానికి కాదు, తన ఉగ్రతను తీర్చుకోవటానికి కాదు. నాగటితో పొలాన్ని గుచ్చి నాగలితో దున్నది కోపాన్ని తీర్చుకోవటానికి కాదు. తమ్ముడా చెల్లి, నిన్ను శిక్షించిన కోపాన్ని తీర్చుకోవటానికి దేవుడు శిక్షించడు. ఎందుకు శిక్షిస్తాడు? మనం ఆయన పిల్లలం కాదా? ఆయన కుమారులం కాదా? ఆయన కుమార్తెలం కాదా?
ఉగ్రత కురిపించడానికి దేవుడు శిక్షిస్తాడా? లేదు. శిక్ష ద్వారా కొన్ని ఫలాలు మన దగ్గర నుంచి కోసుకోవాలని దేవుడు ఆశపడతాడు. ఈ ఫలాలు రావాలంటే ప్రతి బిడ్డను దేవుడు శిక్షించాల్సిందే. శిక్ష, నా వైపు చూడండి, శిక్ష ద్వారా మనలో నుంచి కొన్ని ఫలాలు దేవుడు కోసుకోబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. శిక్ష ద్వారా దేవుడు కోసుకునే ఫలాలు ఏంటో తెలుసా? నంబర్ 1 పరిశుద్ధత, నంబర్ 2 వినయం, నంబర్ 3 సాత్వికం, నంబర్ 5 ప్రేమ, నంబర్ 4 ప్రేమ, నంబర్ 5 సౌశీల్యం. ఈ ఆత్మ సంబంధమైన గుణాలన్నీ శిక్ష ద్వారా ఈ ఫలాలు కోసుకోవటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇదే మాట ఇక్కడ అంటాడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి, 10వ వచనం. 12:10. సరే, 9వ వచనం నుంచి చూడండి. 9వ వచనం నుంచి నాతో కలిసి, భలే విలువైన మాట ఇక్కడ రాసి ఉంటుంది. నాతో కలిసి చెప్పండి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. నా వైపు చూడండి. మనకు ఆధ్యాత్మికంగా 3 తండ్రులు ఉంటారు. ఒకటి శరీర సంబంధమైన తండ్రి, 3వది మనకిచ్చిన కాపరులు, ఆత్మీయ తల్లిదండ్రులు. 3వ తండ్రి ఎవరో తెలుసా? మన ఆత్మలకు తండ్రి, ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రైట్. ఈ తండ్రి ఎవరు? శరీర సంబంధమైన తండ్రి. మ్యాక్సిమం శరీర సంబంధమైన తండ్రులు గద్దిస్తే మా నాన్న, మా అమ్మ, అయ్యో వాళ్ళే కదా నన్ను గద్దించింది అన్నట్లుగా మనం లోబడతాం. శరీర సంబంధమైన తండ్రులు శిక్షించినప్పుడు ఎలా లోబడతామో, మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మనల్ని శిక్షించేటప్పుడు మరి ఎక్కువగా మనం ఆయనకు లోబడే వారిగా ఉండాలి. ఒకసారి నా వైపు చూడండి. ఆ దేవుడు మనకేమై ఉన్నాడు? ఆ దేవుడు ఏ తండ్రి? మన ఆత్మలకు తండ్రి. మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మన ఆత్మ నరకానికి వెళ్ళకూడదు, పరలోకానికి వెళ్ళాలని చెప్పి శిక్షిస్తూ ఉంటాడు. రకరకాల శోధనల ద్వారా దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. ఆయన శిక్షించేటప్పుడు మరెక్కువగా మనము లోబడాలి అని అంటూ 10వ వచనంలో అంటాడు చూడండి. 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లుగా మనల్ని శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలొందవలనని మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేని కొరకు శిక్షిస్తున్నాడట? ఆ మేలేంటట? ఆయన పరిశుద్ధతలో పాలొందటానికి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. నిజమే, నిజమే. శ్రమ, శిక్ష నీకు పరిశుద్ధతనిస్తుంది. బంగారం ఉంది, ఆ బంగారంలో ఉన్న మస్తు పోవాలంటే, ఆ బంగారంలో ఉన్న మస్తు పోవాలంటే బంగారం దేనిలో వేయాలి? చెప్పాలి. బంగారం అగ్నిలో వేస్తేనే ఆ బంగారంలో ఉన్న మస్తు పోతుంది. దైవజనమా, నాలో ఉన్న మస్తు, నీలో ఉన్న మస్తు అది తొలగించబడటానికి శ్రమలనే అగ్నిలో దేవుడు పుట్టం వేస్తాడు. కాల్చి బూడిద చేయాలని కాదు, నిన్ను శుద్ధి చేయటానికి అగ్ని కొలిమికి దేవుడు అప్పగిస్తాడు. అగ్ని కొలిమికి అప్పగించేటప్పుడు శుద్ధి చేయటానికి అప్పగించాడు కానీ నన్ను నాశనం చేయటానికి అప్పగించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నా వైపు చూడండి. ఒక మనిషి వేసుకున్న తెల్ల బట్టలు బాగా వైట్గా ఉండాలంటే బాగా ఉతికితే వైట్ అవుతాయా? కొంతమంది ఉన్నారు బట్టలు ఉతకరు, నీళ్ళలో అట్లా ముంచి లేపుతారు బాప్తిజం ఇచ్చినట్టు. చెమట కంపు రాకుండా ఏం చేస్తారో తెలుసా? కంఫర్ట్లో ముంచుతారు. అదొక సువాసన వచ్చేది ఉంటుంది కదా, ఆ నీళ్ళలో కంఫర్టే కలిపితే అది చెమట వాసనో కంఫర్టో దేవుడికే ఎరుకు. నేనంట బట్ట కొన్న మురికి పోవాలంటే బండకేసి బాధాలా, నాజుగ్గా ఎట్లంటే పోద్దా? ఏమండి, ఎంతకాలం బాగుతాడు? జీవితాంతం బాధేది ఒక 5 నిమిషాలు.
5 నిమిషాలు బాధితే 2 రోజులు ఆ సొక్కా వేసుకోవచ్చు. నేను శ్రమ పెట్టేది కొంతే, దేవుడు నీకిచ్చే ఆశీర్వాదం ఎంతగానో దేవుడు మారుస్తాడు. అందుకని ఏ బిడ్డ శ్రమలకు భయపడొద్దు, శ్రమల్లో కదిలిపోవద్దు. ఉతికేవాడు బట్టను, నా వైపు చూడాలి, ఉతికేవాడు బట్టను నిత్యము ఉతుకుతాడా? దున్నేవాడు పొలాన్ని చెప్పండి, నిత్యము దున్నుతాడా? నిత్యము దున్నడు. ఎందుకు దేవుడు మనల్ని శ్రమలకు అప్పగిస్తాడంటే పరిశుద్ధత కొరకే దేవుడు శ్రమలకు అప్పగిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆ తర్వాత అంటాడు నీతి సమాధానం. విన్నారా? నీతి సమాధానం, వినయం, విధేయత. అక్కడ దాకెందుకు, మీకు అర్థం అవటానికి ఒక మాట చెప్తాను. పల్లెటూళ్ళలో గేదెలు ఉంటాయి కదా, గేదెలు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే బర్రెలు, రైట్? బర్రెలు ఉంటాయి కదా. కొన్ని బర్రెలు మాటని బర్రెలకు విధేయత నేర్పటానికి యజమానుడు ఏం చేస్తాడంటే దాని మెడకి, కొంచెం పెద్దగా చెప్పాలి, గుదిబండ కడతాడు. అంతకు మునుపు గుదిబండ కట్టక మునుపు ఎటు పడితే అటు వెళ్ళేది గేదె. ఆ పొలంలోకి వెళ్ళేది, ఈ పొలంలోకి వెళ్ళేది, ఈ పొలంలోకి వెళ్ళేది, అటు ఎటు పడితే అటు తిరుగుతూ ఉండేది. గుదిబండ కట్టిన తర్వాత అటు వెళ్దామని అటు తిరిగింది అనుకో, ఆ గుదిబండి కాలికి పెట్టమని కొడుతుంది. అరే ఇడి తిరిగితే కొడుతుందిరా అని ఇడి తిరిగింది అనుకో గేదె, ఈ కాలుకు పెట్టమని కొడుతుంది. అటు తిరిగితే ఈ కాలుకు పెట్టమని, ఇడి తిరిగితే ఈ కాలుకు పెట్టమని ఇది కొడతా ఉంటే అప్పుడు మా గేదె ఇదేం చేయటం స్టార్ట్ చేస్తో తెలుసా? స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తుంది. దాన్ని చూసి అబ్బాబ్బాబ్బా దీనికి భలే డిసిప్లిన్ వచ్చిందే, తల పైకే ఎత్తట్లా, అడు తిరగట్లా, ఇడు తిరగట్లా. నేను ఆ గేదె దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా. నా వైపు చూడాలి, ఇంటర్వ్యూ చేద్దాం. మైక్ పెట్టి, గేదె సిస్టర్ నీకు డిసిప్లైన్ ఎట్లా వచ్చింది అని అంటే ఏమంటుందో తెలుసా? గుదిబండ నాకు ఎంత క్రమశిక్షణ నేర్పిందంటే అంత క్రమశిక్షణ. బిడ్డలారా, దేవుడు నిన్ను శిక్షించేది క్రమశిక్షణ నేర్పటానికే కానీ నాశనం చేయటానికి కాదు. ఇదే మాట అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రికలో మాట్లాడుతూ ఇలా అంటాడు. చూడండి ఒకసారి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. అందరూ మీ బైబిల్ తెరిచి చూడాలి, అందరూ మీ బైబిల్ తెరిచి చూడాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పాలి. దేని యందు అతిశయపడుదుము అంటున్నాడు? అబద్ధం ఆడకుండా చెప్పండి, నా వైపు చూడండి. మీలో ఎవరైనా మీకు కలిగిన శ్రమలను బట్టి అతిశయపడిన వాళ్ళు ఉన్నారా? ఒక్కళ్ళుంటే చేతులు పైకెత్తండి. పోల్దండేసి ఫోటో తీసి నేనే ఖర్చు పెట్టుకుంటే పేపర్లు వేపిస్తా. ఎవరైనా, వెంకటేష్ గారు, జాన్ శంకర్ గారు, మామూలుగా ఒక మాట, మేము 7 అంతస్తులు భవంతి కట్టుకున్నామండి అని అతిశయించారా లేదా? నోరు తెరిచి చెప్పాలి. మా అబ్బాయికి 1,50,000 రూపాయల జీతం అండి, అతిశయించారా లేదా? మా అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి, అతిశయించారా లేదా? ఊర్లో రేపల్లిలో 7 ఎకరాల పొలం కొన్నామండి రామయ్యన్న, 7 ఎకరాల పొలం కొన్నామండి, అతిశయించారా లేదా? మా అబ్బాయికి పెళ్ళయిందండి, అతిశయించారా లేదా? మా అమ్మాయి గర్భం తెరవబడి 2 మగ పిల్లల్ని దేవుడు ఇచ్చాడండి, అతిశయించారా లేదా? మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి అని అతిశయించారా లేదా? ఎప్పుడైనా మా అబ్బాయికి ఉద్యోగం పోయిందండి, చెప్పాలి. మా అబ్బాయికి ఉద్యోగం పోయిందండి అని ఉద్యోగం పోయినప్పుడు ఎప్పుడైనా అతిశయించారా? సంఘం ఏ స్థాయికి ఎదగాలంటే సుఖభోగాలలో స్తుతించడం మాత్రమే కాదు, శ్రమలో కూడా దేవుని స్తుతించే ప్రజలుగా దేవుని కొరకు బ్రతకాలి.
కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఉపద్రవం వచ్చినా పౌలు గారు అంటాడు, శ్రమల యందు అతిశయపడదుము. పెద్దగా చెప్పండి ఒకసారి, వినపడలా, ఇంకొకసారి పెద్దగా చివరిసారి. ఒకప్పుడు పంచభక్ష బరవాణాలతో భోజనం చేసే నీవు, సొలొమోను భోజనపు బల్ల లాంటి భోజనపు బల్లతో భోజనం చేసే నువ్వు ఒక్క రోజుకొచ్చి 4-5 వెరైటీలు, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, కప్ప ఫ్రై, రొయ్యల ఫ్రై, పీతల ఫ్రై, కుక్క ఫ్రై, ఇట్లా రకరకాల డిష్లతో కడుపు నిండా భోజనం చేసే నీవు పరిస్థితులు తలకిందులైపోయాయి. ఇప్పుడు కారపు మెతుకులకు కూడా గతి లేదు. ఒట్టి అన్నంలో నీళ్లు పోసుకొని దానికి ఒక కాంబినేషన్ ఉంది, చెప్పండి. బెల్లపగడ్డ, చిన్నప్పుడు మైసూరు పాక్, ఈ కాంబినేషన్. కూర లేదు, కారం కూడా లేదు. చివరికి ఒట్టి అన్నంలో నీళ్లు పోసుకొని ఉల్లిపాయ నంచుకొని తినేటప్పుడు కూడా, ప్రభా ఈ స్థితిలో కూడా నేను స్తుతిస్తానయ్యా అని శ్రమలలో అతిశయించే ప్రజలుగా ఉందుముగాక, అనారోగ్యంలో అతిశయించే ప్రజలుగా ఉందుముగాక, ఆపదలో అతిశయించే ప్రజలుగా ఉందుముగాక, కరువులో అతిశయించే ప్రజలుగా ఉందుముగాక, ఆపదలో అతిశయించే ప్రజలుగా ఉందుముగాక, ఆర్థిక ఇబ్బందుల్లో అతిశయించే ప్రజలుగా ఉందుముగాక. రాబోయే కాలం ఉప్పెన కాలం, క్రైస్తవ్యానికి శ్రమ కాలం. అయితే శ్రమలు ఎక్కువ కాలం పడ్డాయి. ఎంత గొప్ప రాజులైనా వాడే పర్మనెంట్ కాదు, ఆడే పోతాడు. ఏ శ్రమ పర్మనెంట్గా ఉండదో, కొంతకాలం శోధించబడతాం. అయితే శ్రమల మధ్యలో శ్రమలకు భయపడద్దు, వస్తాయి. మీరు క్రైస్తవులైతే ఆధార్ కార్డు తీసేస్తాం, మీరు క్రైస్తవులైతే రిజర్వేషన్ తీసేస్తాం, మీరు క్రైస్తవులైతే గవర్నమెంట్ ఉద్యోగాలు మీకు రావు, మీరు క్రైస్తవులైతే ప్రభుత్వ పథకాలు మీకు ఏవి అందో అని అన్నారనుకోండి, మీరు అనాల్సిన మాట ఏంటో తెలుసా? ప్రభుత్వ పథకాలు మాకు అందకపోయినా పరలోక పథకాలు మాకు అందుతాయి చాలు. మనిషి గుప్పెడు విప్పితే ఆ పూట అవసరం తీర్చబడుతుంది. దేవుడు గుప్పెలు విప్పితే గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. నేను మిమ్మల్ని అడుగుతా, మనిషి గుప్పెలు విప్పాలా, దేవుడు గుప్పెలు విప్పాలా? ప్రభుత్వం గుప్పెలు విప్పాలా, పరలోకం గుప్పెలు విప్పాలా? ఎవరు గుప్పెలు విప్పాలి? రేపు రిజర్వేషన్ తీసేస్తామన్నారు, ఏం చేద్దాం? అది గుర్తుకు మా వాడు అన్నాడు, ఆదాం గారి కొడుకు, వాళ్ళ తాత తలకాయ ఎంతలా ఉందో ఈడు తలకాయ కూడా అంతేలా ఉంది. ఏమంటున్నాడు తెలుసా? తీసేసినా పర్వాలా, యేసయ్యని విడిచిపెట్టాం. డ్వాకా గ్రూప్లో మీకు లోన్ రాదు, ఏవెందో యేసయ్యని విడిచిపెట్టాం. ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను ఆపేస్తాం, పర్వాలేదు. యేసయ్య ఒక్కడు నీ బ్రతుకులో ఉంటే ప్రపంచాన్ని జయించే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమెన్ అంటాడు పౌలు గారు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. నిరీక్షణ అనే చోట కింద పుట్నోట్లో చక్కటి మాట అంటాడు. ఏమంటాడు చెప్పండి? కింద అంటాడు శీలము. అంటే బిడ్డలారా, డబ్బులో మనం గుణవంతులం కాలేం. కొన్నిసార్లు డబ్బు మనలను గర్వాంధులను చేస్తుంది, లెక్కనీళ్ళను చేస్తుంది, అహంకారంగా ప్రవర్తించేటట్లు చేస్తుంది. శ్రమ ఏం చేస్తుందో తెలుసా? నీకు సౌశీల్యాన్ని ఇస్తుంది. ఒకసారి ఆమెనానండి. ఏమిస్తుందట అక్కడ అంటాడు? శీలము. ఎలాంటి శీలం ఇస్తుందో తెలుసా? యేసయ్య ఎట్టివాడో మనము అట్టివారిగా మార్చేది శ్రమల జీవితమేనని లేఖనం ఘంటాపదంగా చెప్తుంది. ఒక్క నిమిషం. కంసాలి బంగారాన్ని అగ్నిలో వేస్తాడు కదా, ఎంతకాలం వేస్తాడు? 1 రోజా 2 రోజులా? ఎంతకాలం వేస్తాడు? వారమా 10 రోజులా? చెప్పండి. కంసాలి బంగారం అగ్నిలో ఎంతకాలం వేస్తాడు? ఎంతకాలం వేస్తాడో తెలుసా? ఆ బంగారాన్ని కాల్చేటప్పుడు కాల్చబడుతున్న బంగారంలో కంసాలి ముఖం కనపడే వరకే బంగారాన్ని కాలుస్తాడట. ఆ బంగారంలో కంసలి ముఖం కనబడితే ఆ బంగారాన్ని అగ్నిలో నుంచి తీసేస్తాడట. ఆ కంసాలి ఎవరో తెలుసా? నీ ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు. నిన్ను నన్ను కొలిమిలో ఎంతకాలం వేస్తాడో తెలుసా? నీలో ఆయన రూపం కనపడే వరకు కాలుస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ, ఆయన ఓర్పు, ఆయన సాత్వికం,
ఆయన ఎట్టివారో అట్టివారిగా మార్చే వరకు కాలుస్తూనే ఉంటాడు. బంగారాన్ని కాల్చి కాల్చి ఆ తర్వాత ఆ బంగారాన్ని ఏం చేస్తాడు? ఆభరణంగా మారుస్తాడు. ఈరోజు నిన్ను కాలుస్తున్నాడా? రేపు ఆభరణంగా దేవుడు నిన్ను మార్చునుగాక. ఈరోజు కాలుస్తున్నాడా? రేపు ఆయుధంగా దేవుడు మార్చునుగాక. ఈరోజు నీ జీవితాన్ని దున్నుతున్నాడా? అద్భుతమైన పంట నీ ఇంటిలో నుంచి బయలుదేరేటట్లుగా దేవుడు కార్యం చెయ్యునుగాక.